మార్నింగ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాస్ లో మనము హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం లో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. సో అంటే హెచ్సిఎఫ్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఎల్సిఎం. సో ఎల్సిఎం ని తెలుగులో ఏమంటామండి? కసాగు అంటాం. తెలుగులో కసాగు, కనిష్ట సామాన్య గుణిజం అంటారండి. సో కనిష్ట సామాన్య గుణిజం అంటారు. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో కనిష్ట సామాన్య గుణిజం గురించి డిస్కస్ చేసే ముందు మనము గుణిజాలు అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో గుణిజాలు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో గుణిజాలని ఇంగ్లీష్ లో మల్టిపుల్స్ అంటారండి. సో గుణిజాలని ఇంగ్లీష్ లో అయితే మల్టిపుల్స్ అంటారు, తెలుగులో అయితే గుణిజాలు. సో గుణిజాలు అంటే ఏంటి అంటే, సపోజ్ ఇది ఒక నంబర్ తీసుకోండి. సపోజ్ 3 యొక్క గుణిజాలు లేదా 3 యొక్క మల్టిపుల్స్ ఏవి అంటే 3, 6, 9, 12 అండ్ సో ఆన్. అంటే 3 టేబుల్లో వచ్చే నంబర్సే 3 యొక్క మల్టిపుల్స్ అవుతుందండి. సింపుల్ గా చెప్పాలంటే 3 యొక్క మల్టిపుల్స్ ఏవి అంటే 3 టేబుల్లో వచ్చే నంబర్సే 3 మల్టిపుల్స్. డెఫినేషన్ పరంగా చెప్పుకోవాలంటే, సో ఏ నంబర్స్ ని 3 ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుందో ఆ నంబర్స్ వాటిని 3 యొక్క మల్టిపుల్స్ అంటారండి. ఓకేనా? అంటే 3 ఏ నంబర్స్ ని డివైడ్ చేస్తుందో 3 ఏ నంబర్స్ ని డివైడ్ చేస్తుందో ఆ నంబర్స్ అన్నిటి కూడా 3 యొక్క మల్టిపుల్స్ అంటాం. ఓకే. సో 3 తో డివైడ్ అవుతుంది, 6 3 తో డివైడ్ అవుతుంది, 9 3 తో డివైడ్ అవుతుంది, 12 3 తో డివైడ్ అవుతుంది. సో మనం సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 3 టేబుల్లో వచ్చే నంబర్స్ అన్ని కూడా 3 యొక్క మల్టిపుల్స్ అవుతుంది. సో 3 యొక్క గుణిజాలు అవుతుంది. ఓకే. నెక్స్ట్ సపోజ్ 5 యొక్క మల్టిపుల్స్ ఏవి? సో 5 యొక్క మల్టిపుల్స్ ఏవి అంటే 5 టేబుల్లో వచ్చే నంబర్స్ అండి. సో 5, 10, 15, 20, 25 సో ఆన్. ఇవ్వండి మల్టిపుల్స్ అంటే. సో ఆ టేబుల్లో ఇచ్చిన నంబర్ యొక్క టేబుల్లో వచ్చే నంబర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కామన్ మల్టిపుల్స్. సో కామన్ మల్టిపుల్స్ అంటే ఏం లేదంటే, సపోజ్ 6 ఉంది, 8 ఉందండి. 6 ఉంది, 8 ఉంది. 6 యొక్క మల్టిపుల్స్ ఏవి? 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6 are 36 and so on. 8 యొక్క మల్టిపుల్స్ ఏమండి? 8 1s 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, 8 6 are 48 and so on. ఇవి కూడా కొన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. 6 7s are 42, 6 8s are 48 and so on. ఇవి 6 యొక్క మల్టిపుల్స్, ఇవి 8 యొక్క మల్టిపుల్స్ అండి. సో రెండిట్లోనూ కామన్ గా ఏ ఉన్నాయండి? సో రెండిట్లోనూ కామన్ గా ఏముంది? 24 ఉంది. సో రెండిట్లోనూ కామన్ గా 24 ఉంది. ఇంకా ఏముందండి? సో 48 ఉంది. సో రెండిట్లోనూ కామన్ గా 48 ఉంది. సో కామన్ మల్టిపుల్స్ ఏవి అంటే 24, 48 అండ్ సో ఆన్. ఓకే, 24, 48 అండ్ సో ఆన్. సో వీటిని కామన్ మల్టిపుల్స్ అంటాం. సో కామన్ మల్టిపుల్స్ ని తెలుగులో ఏమంటామండి? సామాన్య గుణిజాలు. సో కామన్ మల్టిపుల్స్ ని తెలుగులో సామాన్య గుణిజాలు అంటారండి. సో 6 యొక్క మల్టిపుల్స్ ఇవి, 8 యొక్క మల్టిపుల్స్ ఇవి. కామన్ మల్టిపుల్స్ అంటే రెండిట్లోనూ కామన్ గా ఉంటే వాటిని కామన్ మల్టిపుల్స్ అంటాం. సో 24 ఉంది, 48 ఉంది. సో 24, 48 ఇంకా మనకి కంటిన్యూగా వస్తూ ఉంటుంది కాబట్టి 24, 48 అండ్ సో ఆన్. ఇవి కామన్ మల్టిపుల్స్ అండి. ఓకేనా? సపోజ్ 12 ఉంది, 18 ఉంది. 12 ఉంది, 18 ఉంది. 12 కి 18 కి కామన్ మల్టిపుల్స్ రాయాలంటే ఎలా రాయాలండి? సో 12 యొక్క మల్టిపుల్స్ ఏవి? 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60, 12 6s are 72 so and so on. 18 యొక్క మల్టిపుల్స్ 18 1s are 18, 18 2s are 36, 18 3s are 54, 18 6 4s are 72, 18 5s are 90 and so on. సో ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ ఏవండి? కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? దీంట్లో 36 ఉంది, దీంట్లో కూడా 36 ఉంది, దీంట్లో 72 ఉంది,
దీనిలో కూడా 72 ఉంది. సో 36, 72 సో ఆన్. ఇవ్వండి. సో కామన్ మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. సో కామన్ మల్టిపుల్స్ అంటే మీనింగ్ ఏంటండి? సో రెండిట్లోనూ కామన్ గా ఉండే మల్టిపుల్స్ నే కామన్ మల్టిపుల్స్ అంటాం. సో నెక్స్ట్ అండి, సో ఎల్సిఎం. సో నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం. సో ఎల్సిఎం అంటే ఏంటండి? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ తెలుగులో అయితే కనిష్ట సామాన్య గుణిజం అంటారండి. సింపుల్ గా కసాగు అంటాం. సో కనిష్ట సామాన్య గుణిజం లేదా కసాగు. ఇంగ్లీష్ లో అయితే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఈ టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎల్సిఎం అనే ఒక కాన్సెప్ట్ లోనే కాదు, సో మనం ఇండైరెక్ట్ గా చాలా కాన్సెప్ట్స్ లో ఈ ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడము సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. సో ఎల్సిఎం ని జనరల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే చూద్దాం. సపోజ్ 6, 8 ఉందండి. 6, 8 ఉంది. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ మెథడ్ లో సాల్వ్ చేయాలండి. ఫస్ట్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మనం సాల్వ్ చేయొచ్చు. తెలుగులో ఏంటంటే ప్రధాన కారణాంకాల పద్ధతి. అంటే మనం ఆల్రెడీ హెచ్సిఎఫ్ లో చేసామండి. సో L6 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు? 2 × 3 6. 8 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్ గా రాసుకోవచ్చు అండి. 2 క్యూబ్ రాసుకోవచ్చు. సో లేదు అంటే మనం ఇంకో పని చేద్దామండి. 6 కాకుండా 12 తీసుకుందామండి. సో 8, 12 తీసుకుందాం. లేదంటే 12, 18 తీసుకుందామండి. 12, 18. సో 12 ని ఎలా రాసుకోవచ్చు అండి? 2 2s are 4, 4 3s are 12. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 గా రాసుకోవచ్చు. సో 18 ఎలా రాసుకోవచ్చు అండి? 2 × 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. 2 × 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎల్సిఎం మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో దాంట్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ రాసుకోవాలండి. సో 2 2 2 ఉంది. నెక్స్ట్ 3 ఉంది. సో 2 రాసుకోవాలండి. 2 అంటే ఇక్కడ 2 ఇచ్చారు. సో అన్ని రాసుకోవాలి. సో హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది పెట్టుకోవాలండి. సో హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది పెట్టుకోవాలి. సో 2 కి హైయెస్ట్ పవర్ ఏంటండి? 2. 3 కి హైయెస్ట్ పవర్ ఏంటండి? 2. సో ఎల్సిఎం ఎంత? 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. 9 4s are 36 ఎల్సిఎం అండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సపోజ్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. సో 14, 24 అండి. సో 14, 24. సో 14 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటండి? 2 7s are 14. 24 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 2s are 4, 4 3s are 8, 8 3s are 24. సో 2 క్యూబ్ ఇంటూ 3 అండి. 2 క్యూబ్ ఇంటూ 3. ఓకేనా? 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. సరిపోయింది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం మనం ఎలా రాయొచ్చు? సో ఏం చెప్పుకున్నామంటే ఎల్సిఎం అంటే అన్ని ఫ్యాక్టర్స్ ని రాసుకోవాలి. సో రైట్ ఆల్ ఫ్యాక్టర్స్. అంటే ఫ్యాక్టర్స్ ఏముందండి? ఇక్కడ 2 ఉంది, 7 ఉంది, 3 ఉంది. సో 2 3 7. 2 × 3 × 7. సో నెక్స్ట్ ఏం చేయాలండి? సో హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది పెట్టుకోవాలండి. సో హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది రాసుకోవాలి. 2 కి హైయెస్ట్ పవర్ ఏంటండి? సో ఇక్కడ 1, ఇక్కడ 3. సో 3 రాసుకోవాలి. 3 ఒకటే ఉంది కాబట్టి 3, 7 1 ఉంది కాబట్టి 7. 2 క్యూబ్ ఎంత అండి? సో 8 × 3 × 7. సో 8 3s are 24 into 7. 24 into 7. 7 4s are 28. 7 2s are 14, 15, 16. So 168. Okay friends. So 24 into 7. 7 4s are 28. 7 2s are 14, 15, 16. 168 అండి. సో ఇది వన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ లో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసామండి. ఓకేనా?
సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ లో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూసాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్ అండి. సో డివిజన్ మెథడ్ డివిజన్ మెథడ్ లో సో అదే ఎగ్జాంపుల్స్ తీసుకుందామండి. 12, 18. సో ఎలా సాల్వ్ చేయాలి అంటే సో 12, 18 తీసుకున్నాము. ఇప్పుడు 2 నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుందండి? సో 2 నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 3 తో అవుతుంది. సో 3 4s are 12, 3 6 are 18. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుందండి? సో 2 తో అవుతుందా? 2 2s are 4, 2 3s are 6. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుందండి? ఈ 2 నెంబర్స్ దేంతో కూడా డివిజిబుల్ కాదు. సో డివిజన్ ఓవర్. 2 నెంబర్స్ మినిమం 2 నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలండి. ఈ 2 నెంబర్స్ దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి డివిజన్ ఓవర్. ఇప్పుడు ఎల్సిఎం ఏంటంటే సో ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటినీ రాసుకోవాలండి. సో లాస్ట్ లో ఉన్న నెంబర్స్ అన్నిటినీ రాసుకోవాలి. ఏముందండి? 3 into 2 into 2 into 3. 3 2s are 6, 3 2s are 6, 6 2s are 12, 12 3s are 36. సరిపోయింది కదండి. సో 36. సపోజ్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సో 14, 24. సో 14, 24 ఎలా సాల్వ్ చేయాలండి? 2 నెంబర్స్ కూడా 2 తో డివైడ్ అవుతుంది. 2 7s are 14, 2 12s are 24. ఇప్పుడు 7, 12 దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి సో డివిజన్ ఓవర్. ఇప్పుడు ఎల్సిఎం ఏంటి? సో లాస్ట్ లో మిగిలిపోయిన నంబర్స్, లాస్ట్ లో ఏమున్నాయండి నంబర్స్? 3 అంటే 2 into 7 into 12. 2 into 7 12 ఎంతండి? 2 to 7 14, 14 12s are 14 10s 140, 14 2s are 28, 140 ఒక 28, 168. ఓకే ఫ్రెండ్స్. సో ఇది సో మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కన్నా డివిజన్ మెథడ్ ఈజీ అండి. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కన్నా సో ఈ డివిజన్ మెథడ్ కొంచెం ఈజీ. సో బట్ మనకి సమ్ టైమ్స్ సో డివిజన్ మెథడ్ కూడా మనకు కష్టంగా అనిపించవచ్చు అండి. సో డివిజన్ మెథడ్ కూడా కష్టంగా అనిపించవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనకి 2 నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో కానీ మనకి ఎగ్జామ్ లో 2 నెంబర్స్ ఇస్తారని గ్యారంటీ లేదు. 3 నెంబర్స్ ఇవ్వచ్చు, 4 నెంబర్స్ ఇవ్వచ్చు, 5 నెంబర్స్ కూడా ఇవ్వచ్చు అండి. సపోజ్ 6, 9, 12, 18, 30. సో దీనికి ఎల్సిఎం ఎంత అంటాడు. సో మనం ఏం చేయొచ్చు? సో ఏ మెథడ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బట్ మనకి సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కన్నా డివిజన్ మెథడ్ ఈజీ. సో డివిజన్ మెథడ్ కన్నా కూడా మనం ఇంకో మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో అదే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అప్లై చేయొచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే సో ఎల్సిఎం ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా సాల్వ్ చేయాలి అంటే సో చూడండి. సపోజ్ 12, 18 ఉంది కదండి. సో 12, 18 ఉంది. సో ఏం చేయాలి అంటే బిగ్గెస్ట్ నెంబర్ తీసుకోండి. సో బిగ్గెస్ట్ నెంబర్ ఏదండి? 18. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటండి? సో 18. సో 18 యొక్క మల్టిపుల్స్ తీసుకోండి. 18 యొక్క మల్టిపుల్స్ ఏంటండి? 18, 36, 18 54. ఇప్పుడు 18 మల్టిపుల్స్ లో 12 తో ఏదైనా డివిజిబుల్ అవుతుందా కదా చూసుకోండి. 12 తో ఏం డివిజిబుల్ అవుతుందండి? సో 18 12 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 36 12 తో డివిజిబుల్ అవుతుందా? సో అవుతుంది. సో ఇదే మన ఎల్సిఎం అండి. సో ఇదే మన ఎల్సిఎం అంటే 18 యొక్క మన మల్టిపుల్స్ ని తీసుకోవాలండి. సో ఏదైతే రిమైనింగ్ నెంబర్స్ తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందో అదే మన ఎల్సిఎం అవుతుంది. సో క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ సపోజ్ 6, 8, 12 ఉందండి. 6, 8, 12 ఉంది. ఓకేనా? ఇప్పుడు 6 కి 8 కి 12 కి ఎల్సిఎం ఎంత అంటాడు. సో ఏం చేయాలండి? సో బిగ్గెస్ట్ నెంబర్ తీసుకోవాలి. సో బిగ్గెస్ట్ నెంబర్ ని తీసుకోవాలి. సో బిగ్గెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ ఏంటండి? సో 12 యొక్క మల్టిపుల్ ఏంటి? 24. అంటే ఫస్ట్ 12 డివైడ్ అవుతుందా కదా చూసుకోండి. ఫస్ట్ 12 రిమైనింగ్ నెంబర్స్ తో డివైడ్ అవుతుందా కదా చూసుకోండి. సో 6 తో అవుతుంది బట్ 8 తో కాదు. సో నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోండి. 24. 24 6 తో అవుతుందా? 6 4s are 24 అవుతుంది. 8 తో డివిజిబుల్ అవుతుందా? సో అవుతుంది. 8 3s are 24. సో 24 ఈస్ ఎల్సిఎం. సో 24 ఈస్ ఎల్సిఎం. సో ఇది మనకి సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బెస్ట్ మెథడ్ అండి. సో మనకి ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. 6,
9, 12, 18, 30. సో 6, 9, 12, 18, 30. సో దీనికి ఎల్సిఎం ఎంత అంటాడండి. సో దీనికి ఎల్సిఎం ఎంత అంటాడు. సో మనం ఎలా చేయొచ్చు. సో బిగ్గెస్ట్ నంబర్ తీసుకోండి. సో బిగ్గెస్ట్ నంబర్ తీసుకోండి. బిగ్గెస్ట్ నంబరు రిమైనింగ్ నెంబర్స్ తో డివిజిబుల్ అవుతుందా చెక్ చేయండి ఫస్ట్. ఓకేనా. సో 30 అనేది రిమైనింగ్ వాటితో డివిజిబుల్ కాదు. సో 30 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోండి. ఎంత 60. ఇప్పుడు 60 రిమైనింగ్ వాటితో డివిజిబుల్ అవుతుందా కాదు చూడండి. సో కాదు. సో నెక్స్ట్ మల్టిపుల్ 90. సో 90 12 టేబుల్ రాదు. సో నెక్స్ట్ మల్టిపుల్ 120. సో 120 18 టేబుల్ రాదు. నెక్స్ట్ మల్టిపుల్ 150. సో 150 18 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ మల్టిపుల్ 180. నెక్స్ట్ మల్టిపుల్ 180. సో 180 6 తో డివిజిబుల్ అవుతుంది, 9 తో డివిజిబుల్ అవుతుంది, 12 తో డివిజిబుల్ అవుతుంది, 18 తో డివిజిబుల్ అవుతుంది, 30 తో అవుతుంది. సో 180 ఈస్ అవర్ ఎల్సిఎం. సో 180 ఈస్ అవర్ ఎల్సిఎం. సో సింపుల్ అండి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనం అన్నిటినీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో బిగ్గెస్ట్ నంబర్ తీసుకోవాలి, దాని యొక్క మల్టిపుల్స్ ని చెక్ చేసుకోవాలండి. సో దాని యొక్క మల్టిపుల్స్ ని చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి అన్నిటితో డివిజిబుల్ అవుతుందో అక్కడితో మనం స్టాప్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ బెస్ట్ మెథడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చేయడం ద్వారా మనకి ప్రాక్టీస్ అవుతుంది. సో ఫాస్ట్ గా చేయొచ్చండి. సో ఇప్పుడు కూడా మనము ఎల్సిఎం అనేది విత్ ఇన్ సెకండ్స్ లో చేయాలండి. సో చూద్దాం. 3కి 4కి ఎల్సిఎం. సో ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దామండి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు కొన్ని కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సపోజ్ ఏమైనా 2 నంబర్స్ కోప్రైమ్స్ అనుకోండి. సో 2 నంబర్స్ కోప్రైమ్స్ అంటే దేంతోనూ డివిజిబుల్ కాదు అన్నప్పుడు దాని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే దాని యొక్క ప్రొడక్ట్ అవుతుందండి. సపోజ్ 2 నంబర్స్ ఏ బి ఉన్నాయనుకోండి. సో ఎల్సిఎం ఎంత అంటే ఏ ఇంటూ బినే. ఎల్సిఎం ఎంత అంటే ఏ ఇంటూ బి. నెక్స్ట్ పాయింట్, సపోజ్ 2 నంబర్స్ ఉన్నాయండి. సో ఒక నంబరు ఇంకో నంబర్ కి ఫ్యాక్టర్. సపోజ్ 2 4 ఉందండి. సో 2 4 ఉంది. సో 4 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 4 అండి. సో ఎల్సిఎం ఎంత అంటే 4. నెక్స్ట్ సపోజ్ 6 8 ఉంది. సో 6 8 ని డివైడ్ చేయదు. సో ఏమీ చేయలేము కాబట్టి మనం 8 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. కోప్రైమ్స్ అయినప్పుడు దాని ఎల్సిఎం దాని యొక్క ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. ఒక నంబర్ ఇంకొక నంబర్ కి ఫ్యాక్టర్ అయినప్పుడు ఆ బిగ్గెస్ట్ నంబరే ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. సో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 and 4. సో 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటాడు. 3 4 ఏ నంబర్ తో డివైడ్ కాదు కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 3 into 4 12. సో ఎల్సిఎం ఎంత అంటే 3 into 4 12. నెక్స్ట్ 10 into 10 11. సో 10 11 దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి సో ఎల్సిఎం ఎంత అంటే 10 into 11 110. నెక్స్ట్ 5 6 7 అండి. 5 6 7. 5 6 7 దేంతో డివిజిబుల్ అవుతుందండి. సో 3 నంబర్స్ దేంతో కూడా డివిజిబుల్ కాదు కాబట్టి ఎల్సిఎం ఎంత అండి 5 into 6 into 7. 5 6 are 30, 37 are 210. ఓకేనా. సో ఎల్సిఎం 210 అండి. నెక్స్ట్ 10 30. సో 30 అనేది 10 తో డివిజిబుల్ అవుతుందండి. 30 అనేది 10 తో డివిజిబుల్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత అండి. సో 30 ఈస్ ఎల్సిఎం. ఓకే. నెక్స్ట్ 4 12 24. సో 24 అనేది 4 తోనూ డివిజిబుల్ అవుతుంది, 12 తోనూ డివిజిబుల్ అవుతుంది. సో 24 ఈస్ ఎల్సిఎం. నెక్స్ట్ 3 12. సో 12 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 12 ఎల్సిఎం అవుతుందండి. ఇది 2 పాయింట్స్ అండి. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనము చూస్తానే ఆన్సర్ చెప్పొచ్చండి. చూస్తానే ఆన్సర్ అనేది ఫాస్ట్ గా చెప్పొచ్చు. ఏంటంటే 2 పాయింట్స్, 2 నంబర్స్ లేదా ఇచ్చిన నంబర్స్ కోప్రైమ్స్ అయినప్పుడు దాని యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం అవుతుంది. ఒక నంబర్ ఇంకొక నంబర్ కి ఫ్యాక్టర్స్ అయితే ఆ ఫ్యాక్టర్స్ ని తీసేస్తాము. అక్కడ ఏదైతే పెద్ద నంబర్ ఉంటుందో అదే ఎల్సిఎం అవుతుంది. ఇదండి ఎల్సిఎం. నెక్స్ట్ ఎక్సైజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఎక్సైజ్ 3.5 అండి. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. సో బై
ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అన్నారండి. సో ఇది పిల్లలకి స్కూల్లో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూజ్ చేసి నేర్పిస్తారు. బట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సో ఏ మెథడ్ అప్లై చేయాలో అడగడండి. కాబట్టి మన ఇష్టం, ఏ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. ఆన్సర్ అనేది ఫాస్ట్ గా రావాలంతే. కాబట్టి మెథడ్ అనేది వదిలేయండి. సో మనకి నచ్చిన మెథడ్ లో మనం చేస్తాం. సో ఫైండ్ ద ఎల్సిఎం. సో టార్గెట్ ఏంటండి? సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, లేదా కసాగు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? సో ఇచ్చిన నెంబర్స్ లో బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి. ఇచ్చిన నెంబర్స్ లో బిగ్గెస్ట్ నెంబర్ ని తీసుకోవాలి. ఎంత? 12, 15 లో 15 బిగ్గెస్ట్ నెంబర్. సో 15 12 తో డివిజిబుల్ కాదు కాబట్టి 15 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ 30 తీసుకోవాలి. సో 12 టేబుల్లో 30 వస్తుందా? రాదు. సో 15 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ 45. సో 45 12 తో పోతుందా? డివిజిబుల్ కాదు. సో 15 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ 60. సో 60 12 తో డివిజిబుల్ అవుతుందా? సో అవుతుంది. కాబట్టి 60 ఈస్ ఎల్సిఎం. 60 ఈస్ ఎల్సిఎం. సో అర్థమైంది కదండి. సో మనకి నార్మల్ నంబర్స్, ఈజీ నంబర్స్ ఇచ్చినప్పుడు సో ఎల్సిఎం ఇలా చేయొచ్చండి. అసలు పెన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన మైండ్ లోనే ఆ మల్టిపుల్స్ తీసుకొని ఏదైతే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందో అదే ఎల్సిఎం అని చెప్పేయచ్చు. సపోజ్ నెక్స్ట్ నెంబర్ తీసుకోండి, 15, 25. సో ఎల్సిఎం ఎంత అండి? సో 15 యొక్క మల్టిపుల్ తీసుకోవాలి. 25 యొక్క మల్టిపుల్ ఏంటి? 50. 15 తో కాదు. 25 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి? 75. 75 15 తో డివిజిబుల్ అవుతుంది. సో 75 ఈస్ ఎల్సిఎం. 75 ఈస్ ఎల్సిఎం. నెక్స్ట్ 14, 21 ఉందండి. 14, 21 ఉంది. ఇక్కడ ఏం చేయొచ్చండి? సో 21 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. 21 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. సో మీకు కష్టంగా అనిపించింది అనుకోండి, సో నో ప్రాబ్లం. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ లో చేయండి, అంటే డివిజన్ మెథడ్ లో చేయండి. 7 2s are 14, 7 3s are 21. సో ఎల్సిఎం ఎంత అండి? సో 7 into 2 into 3, సో 42. లేదా 21 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి? 42. సో 14 తో 42 డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 42 మన ఎల్సిఎం అవుతుంది. 42 మన ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ నంబర్ అండి 1827. సో 1827. సో 24 యొక్క మల్టిపుల్స్ ఏంటండి? 27 2s are 54. 54 18 తో డివిజిబుల్ అవుతుంది. 18 3s are 54. సో 54 is LCM. 54 is LCM. నెక్స్ట్ 48, 56, 72. 48, 56, 72. ఎలా ఉన్నాయండి? మనం చేసేలాగా చెప్పచ్చా, ఈజీగా చెప్పచ్చా అంటే కొంచెం కష్టం అనుకోండి. సో నో ప్రాబ్లం. సో డివిజన్ మెథడ్ లోకి వెళ్ళిపోండి. 48, 56, 72. సో 3 నంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుందండి? 3 నంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 3 1s, 3 6 are 18. 5 6, 56 డివిజిబుల్ కాదు. 3 2s are 6, 3 4s are 12. నెక్స్ట్ 4 తో డివిజిబుల్ అవుతుందా? 2 నంబర్స్. 3 నంబర్స్ 4 తో డివిజిబుల్ అవ్వాలండి. సో 3 నంబర్స్ 4 తో డివిజిబుల్ అవుతుంది. 4 4s are 16, 4 1s 4, 4 4s are 16, 4 6s are 24. నెక్స్ట్ 3 నంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుందండి? 2 2s are 4, 2 7s are 14, 2 3s are 6. ఇప్పుడు 3 నంబర్స్ దేంతో డివిజిబుల్ కాదు. సో అట్లీస్ట్ 2 నంబర్స్ అయినా డివిజిబుల్ అవ్వాలండి. సో అట్లీస్ట్ 2 నంబర్స్ అయినా డివిజిబుల్ అవ్వాలి. సో 2 నంబర్స్ కూడా డివిజిబుల్ కాదు. సో డివిజన్ ఓవర్. సో ఎల్సిఎం ఎంత అండి? సో ఎల్సిఎం ఎంత? సో 3 into 4 into, సో ఎల్సిఎం ఎంత అండి? సో ఇది మన ఎల్సిఎం అండి. సో అది మన ఎల్సిఎం అవుతుంది. ఎంతండి? 3 into 4 into 2 into 2 into 7 into 3. సో 3 4s are 12, 12 2s are 24, 24 2s are 48. 48 into 7 3s are 21. సో 48, 2 8s are 16, 2 4s are 8, 9. సో 8 10 10. సో 1008 ఎల్సిఎం అవుతుందండి. 1008 ఎల్సిఎం అవుతుంది. సో ఇలాగండి. సో మనకి ఈజీగా చెప్పగలిగేలా ఉంటే ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ తీసుకోవచ్చు. సో చెప్పలేని టైంలో సో డివిజన్ మెథడ్ లో చేయొచ్చండి. సో ఆప్షన్ ఈజ్ యువర్స్. ఏ మెథడ్ లో అయినా చేయండి. కాకపోతే ఆన్సర్ అనేది మనకి చాలా తక్కువ టైంలో రావాలండి. సో చాలా తక్కువ టైంలో రావాలి.
ఇంకో క్వశ్చన్ చేద్దామండి. సో 18, 112, 196, 18, 84, 112, 196 అండి. సో ఏం చేద్దాం? సో మనం డైరెక్ట్ గా చెప్పలేం కాబట్టి సో డివిజన్ మెథడ్ లోకి వెళ్ళిపోదామండి. సో 3 నంబర్స్ ఎంతో డివిజిబుల్ అవుతుంది? సో 4 తో అవుతుందా? సో 4 తో అవుతుంది. సో 4 తీసుకోండి. 4 2s are 8, 4 1s 4, 4 2s are 8, 4 8s are 32, 4 4s are 16, నెక్స్ట్ 36 ఉంటుందండి. 4 9s are 36. సో నెక్స్ట్ 3 నంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 7 తో. 7 3s are 21, 7 4s are 28, 7 7s are 29. ఇంకా 3 నంబర్స్ దేంతో డివిజిబుల్ కాదు. సో అట్లీస్ట్ 2 నంబర్స్ అయినా డివిజిబుల్ అయితే మనం కంటిన్యూ చేయొచ్చండి. సో అట్లీస్ట్ 2 నంబర్స్ కూడా దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి సో ఎల్సిఎం డివిజన్ ఓవర్ అండి. సో మన ఎల్సిఎం ఏంటి? సో దీని యొక్క ప్రోడక్టే మన ఎల్సిఎం అవుతుంది. సో ఎంత అండి? 4 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 7. సో దీని యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 2352 అండి. సో 2352. సో ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే విధానం అండి, ప్రాసెస్ అండి. సో ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ 6th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ సో హోంవర్క్ అండి. సో ప్రాక్టీస్ చేయండి. సో ఆన్సర్స్ కామెంట్స్ లో పెట్టండి. సో ఏమైనా రాంగ్ అయితే నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 14 అండ్ 18. అంటే ఏ కనిష్ట సంఖ్యకు 5ను కూడిన ఆ సంఖ్య 12, 14, 18లచే నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నాడండి. సపోజ్ ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఏ నంబర్ కి 2 కూడితే, ఏ నంబర్ కి 2 యాడ్ చేస్తే అది 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది. సో అర్థమైంది కదండి క్వశ్చన్. సో ఏ నంబర్ కి 2ని యాడ్ చేస్తే ఆ నెంబర్ 3తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది అన్నాడండి. 3తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది. ఓకే, సపోజ్ 7 తీసుకున్నామండి. సో 7 కి 2ని యాడ్ చేస్తే ఎంత అండి? 9. సో 9 3తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుందా? సో అవుతుంది. సో అప్పుడు మన స్మాలెస్ట్ నెంబర్ ఎంత అండి? మనకు కావాల్సిన నెంబర్ ఎంత? సో 7 అండి. సో మనకు కావాల్సిన నెంబర్ ఎంత? 7. సో 7 కి 2ని యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 3తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది. అయితే ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అన్నాడు. ఓకేనా? సో ఈ స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే ఏం చేయాలండి? సో 9 నుంచి 2ని మైనస్ చేయాలి. సో 9 నుంచి 2ని మైనస్ చేయాలి. ఓకేనా? సో 9 నుంచి 2ని మైనస్ చేయాలి. సేమ్. సో ఇక్కడ కూడా ఏం చేయాలి అంటే ఎల్సిఎం మైనస్ 5 అండి. సో ఎల్సిఎం మైనస్ 5. సో ఎల్సిఎం మైనస్ 5 మన ఆన్సర్ అవుతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 12, 14, 18 ఎంత అండి? సో ఎల్సిఎం ఆఫ్ 12, 14, 18 ఎంత చూద్దాం. సో 12, 14, 18 సో దేంతో డివిజిబుల్ అవుతుందండి? సో 2 6s are 12, 2 7s are 14, 2 9s are 18. నెక్స్ట్ 3 2s are 6, 7 డివిజిబుల్ కాదు, 3 3s are 9. ఇప్పుడు ఏది డివిజిబుల్ కాదు కాబట్టి డివిజన్ ఓవర్. సో ఎల్సిఎం ఎంత? 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3. 2 3s are 6, 6 2s are 12, 12 7s are 84, 84 ఇంటూ 3 ఎంత అండి? 3 4s are 12, 3 8s are 24, 25. సో 252 మన ఆన్సర్ కాదండి. సో మన ఆన్సర్ ఎంత? సో 252 మైనస్ 5. సో 247 అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో 247 మన ఆన్సర్ అవుతుంది. సో ఏ నెంబర్ కి ఈ 5 యాడ్ చేయాలి అన్నప్పుడు మనం మైనస్ చేయాలండి. సో ఎల్సిఎం మైనస్ ఆ నెంబర్ చేస్తే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ మోడల్ అండి. సో ఫైండ్ ద గ్రేటెస్ట్ 3-digit number which when divided by 75, 45, 60 leaves no remainder. The remainder 4 in each case అండి. The remainder 4 in each case.
సో నో రిమైండర్ అంటే రిమైండర్ 0 అనేసి కదండి. సో రిమైండర్ 0 అనేసి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఎల్సిఎంఏ మన ఆన్సర్ అవుతుందండి. సో ఎల్సిఎంఏ మన ఆన్సర్ అవుతుంది. సో రిమైండర్ 4 వస్తుంది అన్నాడు కాబట్టి సో రిమైండర్ 4 అంటే ఆ 4 ని మనం యాడ్ చేయాలండి. సో రిమైండర్ 4 వస్తుంది కాబట్టి ఆ 4 ని మనం యాడ్ చేయాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఎల్సిఎం ప్లస్ 4 చేయాలండి. సో ఎల్సిఎం ప్లస్ 4 చేయాలి. సో అసలు ఫస్ట్ ఎల్సిఎం ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 75 కి 45 కి 60 కి ఎల్సిఎం. సో 3 నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుందండి? 15 తో అవుతుంది. 15 5s are 75, 15 3s are 45, 15 4s are 60. ఇప్పుడు 3 నెంబర్స్ దేంతో డివిజిబుల్ కాదు. అట్లీస్ట్ 2 నెంబర్స్ కూడా డివిజిబుల్ కాదు కాబట్టి డివిజన్ ఓవర్. సో ఎల్సిఎం ఎంత అండి? 15 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 4. 3 4s are 12, 12 5s are 60. సో 15 ఇంటూ 60 ఎంత అండి? 15 6 are 90. సో 900. సో ఎల్సిఎం ఎంత అండి? 900. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత అండి? సో 900. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత అండి? 900 ప్లస్ 4 904. 900 ప్లస్ 4 904 అండి. ఇది మనకి నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 3 measuring tapes are 64 centimeters, 72 centimeters and 96 centimeters. What is the least length that can be measured by any of the tapes exactly? సో 3 టేపులు ఈ కొలతలతో ఉన్నాయండి. సో ఏ కనిష్ట కొలతను 3 టేపులు ఖచ్చితంగా కొలవగలవు. సో 3 టేపులు కొలవాలి అంటే ఆ 3 టేపులని కొలిచే మెజర్మెంట్ మనకు కావాలండి. అంటే దాని ఎల్సిఎం కావాలి. సో లీస్ట్ లెంత్ అంటేనే మనకి ఎల్సిఎం అనేసి అండి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఎంత అండి? 64 72 96. సో 3 నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతుందండి? సో 4 తో అవుతుందా? 4 16s are 64, 4 18s are 72, 4 2s are 8, 4 4s are 16. నెక్స్ట్ 8 తో సారీ అండి 3 తో 16 డివిజిబుల్ కాదు. 3 6s are 18, 3 8s are 24. నెక్స్ట్ 2 తో 2 8s are 16, 2 3s are 6, 2 4s are 8. నెక్స్ట్ 2 తో 2 4s are 8, 3 డివిజిబుల్ కాదు. 2 2s are 6. సో నెక్స్ట్ 2 తో 2 2s are 4, 3 డివిజిబుల్ కాదు. 2 1s are 3. 2 3 దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి డివిజన్ ఓవర్. సో ఎల్సిఎం ఎంత అండి? సో 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో 4 3s are 12, 12 2s are 24, 24 2s are 48, 48 2s are 96, 96 2 3s are 6. 96 into 6 ఎంత అండి? 6 6 are 36, 9 6 are 54, 3 57. సో మన ఆన్సర్ ఎంత అండి? 576 సెంటీమీటర్స్. 576 సెంటీమీటర్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో 4th క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 5th క్వశ్చన్. What is the capacity of the largest vessel which can empty the oil from 3 vessels containing 32 liters, 24 liters and 48 liters an exact number of times అనండి. ఇది ఆల్రెడీ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. దిస్ ఇస్ ప్రీవియస్ క్వశ్చన్. సో డిఎస్సిలో ఆల్రెడీ అడిగాడు. మనము ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో డిస్కషన్ కూడా చేసామండి. ప్రీవియస్ పేపర్లో డిస్కషన్ కూడా చేయడం జరిగింది. చూద్దాం. సో 3 రకాల నూనెలు ఉన్నాయంటండి. 3 రకాల నూనెలు ఉన్నాయి. సో మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత అన్నాడు. అంటే మూడింటిని కొలవాలండి. సో మూడింటిని కొలవాలి అంటే మనకేం కావాలి? సో ఎల్సిఎం కావాలండి. మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత? సో గరిష్ట ఘనపరిమాణం అంటేనే మనకి సో ఎల్సిఎం కావాలండి. ఎంత అండి? సో 32 24 48 24 48. సో ఇక్కడ 32 24 48 చూడడానికి ఎలా ఉన్నాయండి? సో దగ్గరగానే ఉంది. సో
48 యొక్క మల్టిపుల్ తీసుకోండి. 48 2s ఆర్ 96. 32 96 32 డివిజిబుల్ అవుతుందా? సో అవుతుంది. 32 3s ఆర్ 24 96 24th డివిజిబుల్ అవుతుందా? 24 4s ఆర్ 96. సో అవుతుంది కాబట్టి 96 ఎల్సిఎం. సో 96 లీటర్స్. 96 లీటర్స్. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది లార్జెస్ట్ వెజల్ అంటేనే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. లార్జెస్ట్ వెజల్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, ప్రసాద్ అండ్ రాజు మెట్ ఇన్ ద మార్కెట్ ఆన్ ది 1st ఆఫ్ దిస్ మంత్. సో ప్రసాద్ రాజు 1వ తారీఖున మీట్ అయ్యారండి. 1వ తారీఖున కలుసుకున్నారు. ప్రసాద్ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ థర్డ్ డే. ప్రసాద్ ఏం చేస్తాడండి? ప్రతి 3వ రోజు మార్కెట్కి వెళ్తాడు. రాజు ఎవ్రీ ఫోర్త్ డే మార్కెట్కి వెళ్తాడు. అండ్ వాట్ డే ఆఫ్ ది మంత్ విల్ దే మీట్ అగైన్. సో మళ్ళీ ఏ రోజున కలుసుకుంటారు అన్నాడు. ఓకేనా? సో 1వ తేదీ ఇద్దరు కలుసుకున్నారండి. ప్రసాద్ ఏమో ఎవ్రీ థర్డ్ డే మార్కెట్కి వెళ్తాడు. రాజు ఏమో ఎవ్రీ ఫోర్త్ డే మార్కెట్కి వెళ్తాడు. అయితే ఇద్దరు మళ్ళీ ఏ రోజు కలుసుకుంటారు అన్నాడండి. మళ్ళీ ఏ రోజు కలుసుకుంటారు అంటే దాని మీనింగ్ కూడా ఎల్సిఎంఏ అండి. సో దాని మీనింగ్ కూడా ఎల్సిఎంఏ. అంటే 3కి 4కి ఎల్సిఎం ఎంత అండి? సో 3 4 దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి 3 × 4 12. అంటే 12న మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారండి. సో ఇది ఎల్సిఎం లో ఉన్న కాన్సెప్ట్స్ అండి. ఎల్సిఎం లో ఉన్న క్వశ్చన్స్, కాన్సెప్ట్స్. మళ్ళీ మనము దీనిపైన ఒక ఎక్సర్సైజ్ కూడా చేద్దామండి. ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఒకటి కండక్ట్ చేసుకుందాము. సో ఎల్సిఎం అయిపోయింది. సో హెచ్సిఎఫ్ అయిపోయిందండి. సో ఒకసారి 2 మోడల్స్ లో ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కూడా సో అడగండి, చెప్తాను. సో నెక్స్ట్ మనకున్న మోడల్ ఏంటంటే రిలేషన్ ఉందండి. సో ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి ఒక రిలేషన్ అనేది ఒకటి ఉంది. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఆ రిలేషన్ కూడా అయిపోయిందంటే ఈ కంప్లీట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పైన ఒక ఎక్సర్సైజ్ చేద్దామండి. ఒక మోడల్ టెస్ట్ అనేది చేద్దాము. సో దాంతో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ పైన మంచి క్లారిటీ వస్తుంది, గ్రిప్ వస్తుంది. సో ఆ తర్వాత మనము నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.